యః ఎవడు భక్త్వా భక్తితో పత్రం ఆకునో పుష్పం పువ్వునో ఫలం ఫలమునో తోయం ఉదకమునో మే నాకు ప్రయచ్చతి సమర్పించునో ప్రయతాత్మన నిష్కాముడైన అట్టి భక్తుని యొక్క భక్త్యుపృతం భక్తిపూర్వకముగా సమర్పింపబడినటువంటి తత్ దానిని అహం నేను అస్నామి భుజించుచున్నాను. నిర్మల బుద్ధితో నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా ఆరగింతును. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. 27 యత్ కరోషి యత్ అస్నాసి యత్ జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. కౌంతేయ అర్జున యత్ దేనిని కరోషి చేయుచున్నావో యత్ దేనిని అస్నాసి తినుచున్నావో యత్ దేనిని జుహోషి హోమము చేయుచున్నావో యత్ దేనిని దదాసి దానము చేయుచున్నవో యత్ దేనిని తపస్యసి తపస్సు చేయుచున్నావో తత్ దానినంతయును మదర్పణం నాకర్పింపబడిన దానిని గను కురుష్వ చేయుము. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను భుజించేడి ఆహారమును హోమము చేయు హవ్యమును అర్పించు దానమును ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపయిష్యసి. 28 శుభాశుభఫలై ఏవం మోక్ష్యసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్త మాం ఉపయిష్యసి. ఏవం ఈ విధముగా శుభాశుభఫలై శుభాశుభఫలములను గలుగజేసెడి కర్మబంధనై కర్మబంధముల చేత మోక్ష్యసే విముక్తుడవగుదువు. సన్యాసయోగయుక్తాత్మ సన్యాసయోగయుక్తుడవై విముక్త విడువబడినవాడవై మాం నన్ను ఉపయిష్యసి పొందగలవు. ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిరచిత్తుడవై అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభఫలరూపకర్మ బంధముల నుండి ముక్తుడవయ్యేదవు. పిదప నన్నే పొందగలవు. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తిన ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. 29 సమ అహం సర్వభూతేషు న మే ద్వేష్య అస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చ అపి అహం. అహం నేను సర్వభూతేషు సమస్త భూతముల యందును సమః సముడను మే నాకు ద్వేష్య శత్రువు నా అస్తి లేడు ప్రియ ఇష్టడును నా లేడు ఏతు ఎవరైతే మాం నన్ను భక్త్యా భక్తితో భజంతి భజించుచున్నారో తే వారు మై నా యందు తేషు చ వారి యందు అహం అపి నేనును నేను సకల భూతముల ప్రాణుల యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవడును లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారి యందు ఉందును. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః. 30 అపి చేత్ సుదురాచారః భజతే మాం అనన్యభాక్ సాధు ఏవ సః మంతవ్యః సమ్యక్ వ్యవసితః హి సః. సదురాచారః అపి మిక్కిలి దురాచారము గలవాడైనను అనన్యభాక్ అన్యాశ్రయము నాభిల్షించనివాడై మాం నన్ను భజతే చేత్ భజించునెడల సహ్ వాడు సమ్యక్ చక్కగా వ్యవసితః హి స్థిరమైన చిత్తము గలవాడుగాన సహ్ అతడు సాధు ఏవ సాధువేయని మంతవ్య తలంపదగినవాడు. మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు అనగా అతడు సాధువేయని గ్రహింపుము. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహిన మే భక్తః ప్రణశ్యతి. 31 క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నా మే భక్తః ప్రణశ్యతి. క్షిప్రం శీఘ్రముగా ధర్మాత్మ ధర్మాత్ముడు భవతి అగుచున్నాడు శశ్వత్
స్థిరమైన, శాంతిం, శాంతిని, నిగచ్చతి, పొందచున్నాడు. కౌంతేయ, అర్జున, మే, నా యొక్క, భక్తుడు, న ప్రణశ్యతి ఇతి, నాశము పొందడని, ప్రతిజానీహి, ప్రతిజ్ఞను చేయుము. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడో అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము. మాం హి పార్థ వ్యాపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయ, స్త్రియో వైశ్యాస్తదా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. 32 మాం హి పార్థ వ్యవస్రిత్య ఏ అపి స్యుః పాపయోనయ, స్త్రియః వైశ్యాః తథా శూద్రాః తే అపి యాంతి పరాం గతి. పార్థ, అర్జున, ఏ ఎవరు మాం నన్ను వ్యపాశ్రిత్య శరణు పొంది, పాపయోనయ పాపాత్ములు, స్త్రియః స్త్రీలును, వైశ్యాః వైశ్యులును, తథా అలాగే, శూద్రాః శూద్రులును, స్యుః అపి అయ్యున్నారో, తే అపి అట్టివారును, పరాం ఉత్తమమైన, గతిం గతిని, యాంతిహి పొందుచున్నారు. ఓ అర్జున, స్త్రీ, వైశ్య, శూద్రులును అట్లే చండాలాది పాపయోనిజులును నన్నే శరణు పొంది పరమగతినే పొందుదురు. కిం పునర్బ్రాహ్మణః పుణ్యాభక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. 33 కిం పునః బ్రాహ్మణాః పుణ్యాః భక్తాః రాజర్షయః తథా అనిత్యం అసుఖం లోకం సుఖం ఇమం ప్రాప్య భజస్వ మాం. పుణ్యాః పుణ్యాత్ములైనట్టి, భక్తాః భక్తులైనట్టి, బ్రాహ్మణాః బ్రాహ్మణులును, తథా అటులే, రాజర్షయః రాజర్షులును, కిం పునః ఏమి చెప్పవలయును, అనిత్యం నిత్యము కానిదియు, అసుఖం సుఖము లేనిదియును అగు, ఇమం ఈ లోకం లోకమును, ప్రాప్య పొందినవాడై, మాం నన్ను, భజస్వ భజింపుము. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము, అయినను దుర్లభము, కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజించి ముక్తుడవగుము. మన్మనా భావ మద్భవక్తో మధ్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మాటత్ప్రరాయణ. 34 మన్మనా భావ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు, మాం ఏవా ఏష్యసి యుక్త్వా ఏవం ఆత్మానం మత్పరాయణ. మన్మన, నాయందే మనస్సు గలవాడవు, భావ కమ్ము, మద్భక్త నాకు భక్తుడవును, మధ్యాజీ నన్నే పూజించువాడవు, భవ కమ్ము మాం నన్నే, నమస్కురు నమస్కరింపుము, ఏవం ఇట్లు, ఆత్మానం ఆత్మను, యుక్త్వా నియోగించి, మత్పరాయణ నా యందు మనస్సు గలవాడై, మాం ఏవా నన్నే ఏష్యసి పొందగలవు. నా యందే నీ మనస్సును లగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నా యందే నిలిపి, మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ అత 10మోऽధ్యాయః విభూతియోగః. శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయ. 1 భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్ తే అహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయ. మహాబాహో అర్జున, ప్రియమానాయ ప్రీతినొందుచున్న, తే నీ కొరకు, హితకామ్యయ హితమును గోరుట చేతను, అహం నేను, యత్ ఏ వచః వాక్యమును, భూయ ఏవ మరలా, వక్ష్యామి చెప్పుదును, తత్ ఆ పరమం ఉత్తమమైన, మే నా యొక్క, వచః వాక్కును, శృణు ఆలకించుము. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడవు, కావున నీ మేలుగోరి నేను మరల చెప్పుచున్న వచనములను ఆలకింపుము. న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. 2 న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః
అహం ఆది హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. మే నా యొక్క ప్రభవం పుట్టుకను సురగణ దేవతా సమూహములు న విదు ఎరుగను మహర్షయ మహర్షులును న ఎరుగరు. అహం నేను దేవానాం దేవతలకు మహర్షీణాం చ మహర్షులకును సర్వశః సర్వవిధములు ఆది హి మూల కారణమును గద. నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలిసికొనజాలరు. ఏలనన నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఈ మహర్షులకును మూలకారణమైన వాడను నేనే గదా. యో మమజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. 3 యః మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ స మర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. యః ఎవడు అజం పుట్టుకలేని వానిని అనాదిం ఆదిలేని వానిని లోకమహేశ్వరం చ లోకనియంతను అగు మాం నన్ను వేత్తి తెలిసికొనుచున్నాడో సహ్ వాడు మర్త్యేషు మానవులయందు అసమ్మూఢ అజ్ఞానము లేనివాడై సర్వపాపై సమస్త పాపముల చేత ప్రముచ్యతే విడువబడుచున్నాడు. నన్ను యథార్థముగా జన్మరహితునిగను అనాది అయిన వానినిగను సకలలోక మహేశ్వరునిగను తెలిసికొనువాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వపాపముల నుండి విడివడుచున్నాడు. బుద్ధి జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః సమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. 4 బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమ సత్యం దుమః సమః సుఖం దుఃఖం భవ అభావ భయం చ అభయం ఏవ చ. బుద్ధి నిశ్చయ జ్ఞానము జ్ఞానం తత్వజ్ఞానము అసమ్మోహ అప్రమత్తతయు క్షమ సహనము సత్యం సత్యము దమః బాహ్యేంద్రియ నిగ్రహము సమః అంతరింద్రియ నిగ్రహము సమః అంతరింద్రియ నిగ్రహము సుఖం సుఖము దుఃఖం దుఃఖము భవ ఉండుట అభావ లేకపోవుట భయం చ భయమును అభయం ఏవ చ అభయమును. నిశ్చయాత్మక శక్తి యథార్థ జ్ఞానము మోహరాహిత్యము క్షమ సత్యము దమము సమము సుఖదుఃఖములు ఉత్పత్తి ప్రళయములు భయము అభయము. అహింసా సమతా తుష్టి తపోదానం యశోయశ భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథ్విదా. 5 అహింస సమత తుష్టి తప దానం యశ అయశ భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథ్విదా. అహింస అహింస్యు సమత సమతయు తుష్టి తృప్తి తప తపస్సు దానం దానము యశ కీర్తి అయశ అపకీర్తి భూతానాం భూతముల యొక్క పృథ్విదా వివిధములైన భావా భావములు మత్త ఏవ నావలననే భవంతి కలుగుచున్నవి. అహింస సమత సంతోషము తపస్సు దానము కీర్తి అపకీర్తి అనునవి ప్రాణులకు నావలననే కలుగుచున్నవి. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తత మద్భావా మనసా జాత ఏషాం లోక ఇమాః ప్రజా. 6 మహర్షయ సప్త పూర్వే చత్వారః మనవః తథా మద్భావా మానసా జాతా యేషాం లోకే ఇమాః ప్రజా. లోకే లోకమందలి ఇమాః ఈ ప్రజా ప్రజలు యేషాం ఎవరికి జాతా పుట్టినారో తే ఆ సప్త ఏడుగురైన మహర్షయ మహర్షులును తథా అటులే పూర్వే పూర్వులైన చత్వార నలుగురు సనకాది దేవర్షులు మనవ మనువులు మద్భావా నా భావము గలవారై మానసా మనస్సునందు జాతా పుట్టిరి. సప్త మహర్షులును వారికంటెను పూర్వులైన సనకాది మహామునులు నలుగురును స్వాయంభువాది చతుర్దశ మనువులును మొదలగు వీరందరును నా భక్తులే. అందరూ నాయడ సద్భావము గలవారే. వీరు నా సంకల్పము వలననే నా మానస పుత్రులై జన్మించిరి. ఏతాం విభూతిం యోగం చ మమయో వేత్తి తత్వతః
సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. 7 ఏతాం విభూతిం యోగం చ మమ యః వేత్తి తత్వతః సః అవికంపేన యోగేన యుజ్యతే న అత్ర సంశయ. మమ నా యొక్క ఏతాం ఈ విభూతిం మహిమను యోగం చ యోగమును తత్వతః యథార్థముగా యః ఎవడు వేత్తి తెలిసికొనునో సహ్ వాడు అవికంపేన చలింపని యోగేన యోగము చేత యుజ్యతే కూడినవాడగుచున్నాడు అత్ర ఈ విషయము నందు సంశయ సంశయము న లేదు. ఈ నా పరమేశ్వర్య రూప విభూతిని యోగశక్తి యొక్క తత్వమును తెలిసికొన్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును. ఇందు ఏ మాత్రము సందేహము లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మాత్వా భజంతే మాం బుధా భావసమన్వితా. 8 అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితా. అహం నేను సర్వస్య సమస్తమునకు ప్రభవ ఉత్పత్తికారకుడను మత్తః నా వలన సర్వం సమస్తము ప్రవర్తతే ప్రవర్తించుచున్నది ఇతి అని మత్వా తలచి భావసమన్విత పరమార్థ భావము గలవారై బుధా జ్ఞానులు మాం నన్ను భజంతే సేవించుచున్నారు. ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి నేనే మూలకారణము. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవించుచున్నారు. మచ్చిత్తా మద్దత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. 9 మచ్చిత్తాః మద్దత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతః చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తాః నాయందే చిత్తము గలవారును మద్దత ప్రాణాః నన్ను పొందిన ప్రాణము గలవారును పరస్పరం ఒకరినొకరు మాం నన్ను గూర్చి బోధయంతః బోధించు కొనుచున్నవారు కథయంతః చ చెప్పుకొనువారై నిత్యం ఎల్లప్పుడు తుష్యంతి చ సంతసించుచున్నారు రమంతి చ రమించుచున్నారు. నా భక్తులు నా యందే తమ మనస్సులను లగ్నమునర్తురు. తమ ప్రాణములను తమ కర్మలన్నింటినీ తమ సర్వస్వమును నాకే అంకితమునర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్వమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు కథలు కథలుగా చెప్పికొనుచు నిరంతరము సంతుష్టులగు చుందురు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. 10 తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. సతతయుక్తానాం సదా నా యందు మనస్సుగలవారై ప్రీతిపూర్వకం ప్రీతితో భజతాం సేవించెడి వారైన తేషాం వారికి ఏన ఏ యోగము చేత తే వారు మాం నన్ను ఉపయాంతి పొందగలుగుదురో తం ఆ బుద్ధియోగమును దదామి ప్రసాదించుచున్నాను. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్నమనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించువారికి నేను బుద్ధియోగమును అనగా తత్వజ్ఞాన రూపయోగమును అనుగ్రహించుచున్నాను. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. 11 తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత. అహం నేను తేషాం వారి యొక్క అనుకంపార్థం ఏవ అనుగ్రహము కొరకే ఆత్మభావస్థ ఆత్మభావము నందున్న వాడనై భాస్వత స్వయం ప్రకాశము గల జ్ఞానదీపేన జ్ఞాన ప్రకాశము చేత అజ్ఞానజం అవివేకము వలన గలిగిన తమ చీకటిని నాశయామి నశింపజేయుచున్నాను. ఓ అర్జున వారి అంతఃకరణముల యందు స్థితుడనైయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును జ్యోతిని వెలిగించి వారి అజ్ఞానాంధకారమును పోగొట్టుచున్నాను. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. 12 పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. భవాన్
నీవు పరం బ్రహ్మ పరబ్రహ్మవు, పరం ధామ పరమ తేజస్వరూపుడవు, పరమం పవిత్రం పరమపవిత్రుడవు, త్వాం నిన్ను, శాశ్వతం నిత్యునిగను, దివ్యం దివ్యమైన, పురుషం పురుషునిగను, ఆదిదేవం ఆదిదేవునిగను, అజం పుట్టుక లేనివానినిగను, విభుం ప్రభువుగను. అర్జునుడు పలికెను, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, మహర్షులు నిన్ను శాశ్వతుడవు, దివ్యమైనవాడవు, ఆదిదేవుడు, వ్యాసుడు, ప్రభువుగను పల్కెను. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తత అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. 13 ఆహు త్వాం ఋషయః సర్వే దేవర్షి నారదః తథా అసితః దేవలః వ్యాసః స్వయం చ ఏవ బ్రవీషి మే. సర్వే సమస్తమైన, ఋషయః మహర్షులు, దేవర్షి అయిన, నారద నారదుడు, తథా అలాగే, అసితః అసితుడు, దేవలః దేవలుడు, వ్యాసః వ్యాసుడు, ఆహు తెలిసియుండిరి, స్వయం చ ఏవ స్వయముగనే, మే నా కొరకు, బ్రవీషి చెప్పుచున్నాను. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసమహర్షియు సుత్తింతురు. నీవును నాకు ఆ విధముగనే చెప్పుచుంటివి. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ, నహి తే భగవాన్ వ్యక్తిం విదుర్దేవా న దానవా. 14 సర్వం ఏతత్ ఋతం మన్యే యత్ మాం వదసి కేశవ, న హి తే భగవన్ వ్యక్తిం విదు దేవా న దానవా. కేశవ కృష్ణ, యత్ ఏ విషయమును, మాం నన్ను గూర్చి, వదసి చెప్పుచున్నాజ్నివో, ఏతత్ ఈ సర్వం సమస్తమును, ఋతం సత్యమని, మన్యే తలంచుచున్నాను, భగవాన్ భగవంతుడా, తే నీ యొక్క, వ్యక్తిం స్వరూపమును, దేవా దేవతలు, న విదు ఎరుగరు, దానవా దానవులును, నహి విదు ఎరుగరు కదా. ఓ కేశవ, నీవు చెప్పుచున్నది అంతయును సత్యమే. హే భగవాన్, నీ లీలామయ స్వరూపమును దేవతలు గాని దానవులు గాని తెలియలేరు. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ, భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. 15 స్వయం ఏవా ఆత్మన ఆత్మానం వేత్త త్వం పురుషోత్తమ, భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. పురుషోత్తమ పురుషశ్రేష్ఠుడా, భూతభావన భూతములను కలుగజేసినవాడా, భూతేశ భూతప్రభువా, దేవదేవ దేవతలకు దేవుడా, జగత్పతే జగత్ప్రభువా, త్వం నీవు, ఆత్మానం నిన్ను, స్వయం ఏవ స్వయముగనే, ఆత్మన నీ చేతనే, వేత్త తెలిసికొనుచున్నావు. ఓ జగదుత్పత్తికారక, ఓ సర్వభూతేశ, ఓ దేవాదిదేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ, నీ తత్వమును నీవే ఎరుగుదువు. వక్తుమర్హస్య శేషణ దివ్యా యత్మవిభూతయ, యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. 16 వక్తున్ అర్హసి అశేషణ దివ్యా హి ఆత్మవిభూతయ, యాభిర్ విభూతిభిర్ లోకాన్ ఇమాన్ త్వం వ్యాప్య తిష్టసి. త్వం నీవు, యాభిర్ ఏ విభూతిభిర్ విభూతుల చేత, ఇమాన్ ఈ లోకాన్ లోకములను, వ్యాప్య వ్యాపించి, తిష్టసి ఉన్నావో, దివ్యా హి దివ్యములైన, ఆత్మవిభూతయ ఆ ఆత్మవిభూతులను, అశేషణ నిశ్శేషముగా, వక్తున్ చెప్పుటకు, అర్హసి తగుదువు. సమస్తలోకములయందును నీ దివ్యవిభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై ఉన్నాను. మహామహితములైన ఆ దివ్యవిభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే తగుదువు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్, కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. 17 కథం విద్యాం అహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్, కేషు కేషు చ భావేషు చింత్య అసి భగవన్ మయ. యోగిన్ యోగీశ్వర, అహం నేను, త్వాం నిన్ను, సదా ఎల్లప్పుడును, పరిచింతయన్ ధ్యానము చేయుచు, కథం ఎటులా, విద్యాం తెలిసికొందును, భగవన్ భగవంత, కేషు కేషు చ
ఏ ఏ భావేషు భావములయందు మయా నాచేత చింత్య చింతించదగినవాడవు అసి అగుదువు. ఓ యోగీశ్వర, నిరంతరము చింతన చేయుచు నినన్ను ఏ విధముగా తెలిసికొనగలను? హే భగవన్, ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగినవాడవు? నిన్ను నేను ఎట్లు ధ్యానింపవలెను? విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన, భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతం. 18 విస్తరేణ ఆత్మన యోగం విభూతిం చ జనార్దన, భూయః కథయ తృప్తి హి శృణ్వత న అస్తి మే అమృతం. జనార్దన కృష్ణ, ఆత్మన నీ యొక్క యోగం యోగమును, విభూతించ విభూతిని, విస్తరేణ విస్తారముగాను, భూయః మరల, కథయ చెప్పుము, అమృతం జ్ఞానామృతమును, శృణవత వినుచున్న, మే నాకు, తృప్తి సంతృప్తి, నా అస్తిహి లేదుగదా. ఓ జనార్దన, నీ యోగశక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకను తెలుపుము. ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివితీరకున్నది. శ్రీభగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయ, ప్రాధాన్యతః కురుశ్రేష్ఠనాస్త్యంతో విస్తరస్య మే. 19 హంత తే కథయిష్యామి దివ్యా హి ఆత్మవిభూతయ, ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ న అస్తి అంతః విస్తరస్య మే. హంత ఆహో తే నీ కొరకు, దివ్యమైన ఆత్మవిభూతయ నా విభూతులను, ప్రాధాన్యత ముఖ్యముగా, కథయిష్యామి చెప్పుచున్నాను, కురు శ్రేష్ఠ అర్జున మే నా యొక్క, విస్తరస్య విభూతి విస్తారమునకు, అంతః అంతము, నా అస్తిహి లేదుగదా. శ్రీభగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు లెస్సగా పలికితివి, నా దివ్యవిభూతుల విస్తృతికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు చెప్పెదను. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత, అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. 20 అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత, అహం ఆది చ మధ్యం చ భూతానాం అంతః ఏవ చ. గుడాకేశ అర్జున, సర్వభూతాశయస్థిత సర్వప్రాణుల యొక్క అంతర్హృదయము నందున, ఆత్మ ఆత్మను, అహం నేను, భూతానాం భూతములకు, ఆది చ ఆదియును, మధ్యం చ స్థితియును, అంతః చ లయమును, అహం ఏవ నేనే. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయములయందున్న ఆత్మను నేనే, సకల భూతముల ఆదియు మధ్యస్థితియు అంతము నేనే. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంసుమాన్, మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి. 21 ఆదిత్యానాం అహం విష్ణు, జ్యోతిషాం రవి అంశుమాన్, మరీచి మరుతాం అస్మి నక్షత్రానాం అహం శశి. అహం నేను, ఆదిత్యానాం ద్వాదశాదిత్యులలో, విష్ణువును, జ్యోతిషాం జ్యోతులలో, అంశుమాన్ కిరణములు గల, రవి సూర్యుడను, మరుతాం మరత్తులలో, మరీచిని, నక్షత్రానాం నక్షత్రములలో, శశి చంద్రుడను, అహం నేను, అస్మి అయ్యున్నాను. అదితి యొక్క ద్వాదశపుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను, జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను, 49 మంది వాయుదేవతలలోని తేజమును నేను, తారలయందు చంద్రుడను నేను. వేదానాం సామవేదోపాస్మి దేవానామస్మి వాసవ, ఇంద్రియానాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. 22 వేదానాం సామవేద అస్మి, దేవానాం అస్మి వాసవ, ఇంద్రియానాం మనః చ అస్మి, భూతానాం అస్మి చేతన. వేదానాం వేదములలో, సామవేదము అస్మి అయ్యున్నాను, దేవానాం దేవతలలో, వాసవ ఇంద్రుడను, అస్మి అయ్యున్నాను, ఇంద్రియానాం ఇంద్రియములలో, మనస్సును, అస్మి అయ్యున్నాను, భూతానాం భూతములలో, చేతనా చ చైతన్యమును, అస్మి అయ్యున్నాను. వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను నేనే, ఇంద్రియములలో నేను మనస్సును, ప్రాణులలో చైతన్యమును నేనయ్యున్నాను.
రుద్రానాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరినామహం. 23 రుద్రానాం శంకర చ అస్మి విత్తేష యక్షరక్షసాం వసూనాం పావక చ అస్మి మేరు శిఖరినాం అహం. రుద్రానాం రుద్రులలో శంకర చ శంకరుడు అస్మి అగుచున్నాను యక్షరక్షసాం యక్షులలోను రాక్షసులలోను విత్తేష కుబేరుడను వసూనాం వసువులలో పావక చ అగ్నిహోత్రుడను శిఖరినాం శిఖరములు గల కొండలలో మేరు మేరు పర్వతమును అహం నేను అస్మి అగుచున్నాను. ఏకాదశ రుద్రులలో శంకరుడు నేను యక్షరాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను అష్టవసువులలో అగ్నిని నేను పర్వతములలో సుమేరు పర్వతమునయ్యున్నాను. పురోదసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగర. 24 పురోదసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనాం అహం స్కందః సరసాం అస్మి సాగర. పార్థ అర్జున పురోదసాం రాజపురోహితులలో ముఖ్యం ముఖ్యుడైన బృహస్పతిం బృహస్పతినిగా మాం నన్ను విద్ధి తెలిసికొనుము సేనానీనాం సైన్యాధిపతులలో స్కంద కుమారస్వామిని చ మరియు సరసాం సరస్సులలో సాగర సాగరుడు అహం నేను అస్మి అయ్యున్నాను. పార్థ పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే సేనాపతులలో కుమారస్వామిని నేను జలాశయములలో నేను సముద్రుడను మహర్షినాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోపాస్మి స్థావరానాం హిమాలయ. 25 మహర్షినాం భృగు అహం గిరాం అస్మి ఏకం అక్షరం యజ్ఞానాం జపయజ్ఞ అస్మి స్థావరానాం హిమాలయ. అహం నేను మహర్షినాం మహర్షులలో భృగు భృగు మహర్షిని గిరాం మాటలలో ఏకం ఒకటేయగు అక్షరం అక్షరమును అస్మి అయ్యున్నాను. యజ్ఞానాం యజ్ఞములలో జపయజ్ఞ జపయజ్ఞమును స్థావరానాం స్థావరములలో హిమాలయ హిమాలయమును అస్మి అయ్యున్నాను. మహర్షులలో భృగువును నేను శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను యజ్ఞములయందు జపయజ్ఞమును నేను స్థావరములలో హిమాలయమును నేనయ్యున్నాను. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారద గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని. 26 అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారద గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిల ముని. సర్వవృక్షాణాం సర్వవృక్షములలో అశ్వత్థ రావి చెట్టును దేవర్షీణాం చ దేవర్షులలో నారద నారదుడను గంధర్వాణాం గంధర్వులలో చిత్రరథ చిత్రరథ సిద్ధానాం సిద్ధులలో కపిలముని కపిలమునిని. వృక్షములలో నేను అశ్వత్థమును దేవర్షులలో నారదుడను నేను గంధర్వులలో నేను చిత్రరథుడను సిద్ధులలో నేను కపిలమునిని. ఉచ్చై స్రవసమాశ్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరానాం చ నరాధిపం. 27 ఉచ్చై స్రవసం అశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరానాం చ నరాధిపం. అశ్వానాం గురుములలో అమృతోద్భవం అమృతముతో పుట్టిన ఉచ్చై స్రవమునుగా గజేంద్రానాం ఏనుగులతో ఐరావతం ఐరావతముగాను నరానాం చ నరులలో నరాధిపం రాజుగాను మాం నన్ను విద్ధి తెలుసుకో. అశ్వములలో పాలసముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చై స్రవమును నేను భద్రగజములలో ఐరావతమును నేను మనుష్యులలో నన్ను రాజుగను తెలిసికొనుము. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్ప సర్పానామస్మి వాసుకి. 28 ఆయుధానాం అహం వజ్రం ధేనూనాం అస్మి కామధుక్ ప్రజన చ అస్మి కందర్ప సర్పానాం అస్మి వాసుకి. అహం నేను ఆయుధానాం ఆయుధములలో వజ్రం వజ్రాయుధమును ధేనూనాం ఆవులలో కామధు కామధేనువును అస్మి అయ్యున్నాను. ప్రజన చ పుట్టించునట్టి
కందర్ప మన్మథుడను, అస్మి అయ్యున్నాను, సర్పానాం సర్పములలో, వాసుకి వాసుకిని, అస్మి అయ్యున్నాను. ఆయుధములలో వజ్రాయుధమును నేను, పాడి ఆవులలో కామధేనువును నేను, శాస్త్రవిహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను, సర్పములలో వాసుకిని నేనే. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం, పిత నామర్యమా చాస్మి యమః సంయమతామహం. 29 అనంత చ అస్మి నాగానాం వరుణ యాదసాం అహం, పితॄనాం అర్యమా చ అస్మి యమః సంయమతాం అహం. అహం నేను, నాగానాం నాగులలో, అనంత చ అనంతుడను, యాదసాం జలచరములలో, వరుణ వరుణుడను, అస్మి అయ్యున్నాను, అహం నేను, పితॄనాం పితృదేవతలలో, అర్యమా చ అర్యముడను, సంయమతాం సంయమనము చేయువారిలో, యమః యముడను, అస్మి అయ్యున్నాను. నాగజాతి వారిలో ఆదిశేషుడను నేను, జలచరములకు అధిపతి అయిన వరుణుడను నేను, పితరులలో అర్యముడను నేను, శాసకులలో నేను యముడను. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం, మృగానాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. 30 ప్రహ్లాద చ అస్మి దైత్యానాం కాలః కలయతాం అహం, మృగానాం చ మృగేంద్ర అహం, వైనతేయః చ పక్షిణాం. అహం నేను, దైత్యానాం దైత్యులలో, ప్రహ్లాద చ ప్రహ్లాదుడను, కలయతాం గణిత శాస్త్రజ్ఞులలో, కాలః కాలమును, మృగానాం చ మృగములలో, మృగేంద్ర సింహమును, పక్షినాం పక్షులలో, వైనతేయః చ గరుత్మంతుడను, అస్మి అయ్యున్నాను. దైత్యులలో నేను ప్రహ్లాదుడను, గణించువారిలో గణకులలో నేను కాలమును, మృగములలో మృగరాజు అయిన సింహమును నేను, పక్షులలో నేను గరుత్మంతుడను. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం, జుషానాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవి. 31 పవన పవతాం అస్మి రామః శాస్త్రభృతాం అహం, జుషానాం మకర చ అస్మి స్రోతసాం అస్మి జాహ్నవి. అహం నేను, పవతాం పవిత్రము చేసిడివానిలో, పవన వాయువును, శస్త్రభృతాం ఆయుధదారులలో, రామ శ్రీరాముడను, అస్మి అయ్యున్నాను. జుషానాం చేపలలో, మకర మొసలిని, అస్మి అయ్యున్నాను. చ మరియు స్రోతసాం నదులలో, జాహ్నవి గంగానదిని, అస్మి అయ్యున్నాను. పవిత్రమొనర్చు వానిలో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను, మత్స్యములలో మొసలిని నేను, నదులలో గంగానది నేనయ్యున్నాను. సర్గనామాదితంతశ్చ మద్యం చైవాహమర్జున, అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. 32 సర్గానాం ఆది అంత చ మద్యం చ ఏవ అహం అర్జున, అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతాం అహం. అర్జున అర్జున సర్గానాం సృష్టులలో, ఆది సృష్టియు, అంతః చ అంతమును, మద్యం చ స్థితియును, అహం ఏవ నేనే, విద్యానాం విద్యలలో, అధ్యాత్మ విద్య ఆత్మ విద్యయు, ప్రవదతాం వాదించువారిలో, వాదమును, అహం నేనే. ఓ అర్జున, సృష్టికి ఆదిమధ్యాంతములు నేను, విద్యలలో అధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను, వాదించు వారిలో నేను వాదమును. అక్షరనామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ, అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః. 33 అక్షరానాం అకార అస్మి ద్వంద్వ సామాసికస్య చ, అహం ఏవ అక్షయః కాల ధాత అహం విశ్వతోముఖః. అక్షరానాం అక్షరములలో, అకార అకారమును, అస్మి అగుచున్నాను, సామాసికస్య సమాసములలో, ద్వంద్వః చ ద్వంద్వ సమాసమును, అస్మి అయ్యున్నాను, అక్షయః నశించని, కాలః కాలము, అహం ఏవ నేనే, విశ్వతోముఖః సర్వత్రముఖములు గల, ధాత ధాతను, అహం నేనే. అక్షరములలో అకారమును నేను, సమాసములలో ద్వంద్వ సమాసమును నేను, అక్షయకాలము అనగా మహాకాలమును నేను, అనంత ముఖములు గల ధాతను నేనయ్యున్నాను.
మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యాతాం కీర్తిః శ్రీర్వాక్ చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమ. 34 మృత్యుః సర్వహరః చ అహం ఉద్భవః చ భవిష్యతాం కీర్తి శ్రీ వాక్ చ నారీణాం స్మృతి మేధా ధృతి క్షమ. అహం నేను సర్వహర సర్వసంహారకరుడైన మృత్యుః చ మృత్యువును భవిష్యాతాం పుట్టగలవారి ఉద్భవః చ పుట్టుకయు నారీణాం స్త్రీలలో కీర్తి శ్రీ లక్ష్మియు వాక్ చ వాక్కు స్మృతి జ్ఞాపకశక్తి మేధా బుద్ధియు ధృతి ధైర్యము క్షమ ఓర్పు. అన్ని ప్రాణములను హరించు మృత్యువును నేనే. సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును గూడ నేనే. స్త్రీలలో కీర్తి శ్రీ వాక్కు స్మృతి మేధా ధృతి ఓర్పును నేనే. బృహత్సామ తదా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర. 35 బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసాం అహం మాసానాం మార్గశీర్ష అహం ఋతూనాం కుసుమాకర. తథా అలాగుననే అహం నేను సామ్నాం సామృక్కులలో బృహత్సామ బృహత్సామమును ఛందసాం ఛందస్సులలో గాయత్రీ గాయత్రీ ఛందస్సును మాసానాం మాసములలో మార్గశీర్ష మార్గశిరమాసమును ఋతూనాం ఋతువులలో కుసుమాకర వసంతమును అహం నేను. గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సామమును నేను. ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును నేను. మాసములలో మార్గశీరమును ఋతువులలో వసంతృతువును నేనే. ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. 36 ద్యూతం చలయతాం అస్మి తేజస్వినాం అహం జయ అస్మి వ్యవసాయ అస్మి సత్వం సత్వవతాం అహం. అహం నేను చలయతాం మోసము చేయువారిలో ద్యూతం జూదమును తేజస్వినాం తేజశాలుల యొక్క తేజస్సును జయమును అస్మి అయ్యున్నాను వ్యవసాయము అస్మి అయ్యున్నాను అహం నేను సత్వవతాం సాత్వికుల యొక్క సత్వం సత్వగుణమును అస్మి అయ్యున్నాను. వంచకులలో జూదమును నేనే. ప్రభావశాలురలోని ప్రభావమును నేను. విజేతలలో జయమును నేను. నిశ్చయాత్మకులలో నిశ్చయమును సాత్విక పురుషులలో సత్వగుణమును నేనే. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవి. 37 వృష్ణీనాం వాసుదేవ అస్మి పాండవానాం ధనంజయ మునీనాం అపి అహం వ్యాసః కవీనాం ఉశనా కవి. అహం నేను వృష్ణీనాం యాదవులలో వాసుదేవుడను పాండవానాం పాండవులలో ధనంజయుడను మునీవాం మునులలో వ్యాసుడను కవీనాం కవులలో ఉశనాకవి అపి శుక్రాచార్యుడను అస్మి అయ్యున్నాను. వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను. పాండవులలో ధనంజయుడను నేను అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడను నేను. కవులలో శుక్రాచార్యుడను నేనే. దండో దమయతామస్మి నీతిర్మసి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. 38 దండ దమయతాం అస్మి నీతి అస్మి జిగీషతాం మౌనం చ ఏవ అస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతాం అహం. అహం నేను దమయతాం దండించెడి వారలలో దండమును అస్మి అయ్యున్నాను. జిగీషతాం జయింపగోరు వారి యొక్క నీతిని అస్మి అయ్యున్నాను. గుహ్యానాం రహస్యములలో మౌనం చ ఏవ మౌనమును జ్ఞానవతాం జ్ఞానముగల వారిలో జ్ఞానమును అస్మి అయ్యున్నాను. శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే. జయేచ్ఛ కలవారి నీతిని నేనే. గోప్య విషయ రక్షణమున మౌనమును నేను. జ్ఞానవంతులలో నేను జ్ఞానమునయ్యున్నాను. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. 39 యత్ చ అపి సర్వభూతానాం
బీజం తత్ అహం అర్జున న తత్ అస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. అర్జున అర్జున సర్వభూతానాం సకల భూతములకును యత్ ఏది బీజం ఉత్పత్తి కారణమో తత్ అపి చ అదియును అహం నేనే యత్ ఏ చరాచరం చరాచరూపమైన భూతం భూత సమూహము మయా వినా నేను లేకుండా స్యాత్ అగునో తత్ అట్టిది నాస్తి లేదు. ఓ అర్జున సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఈ చరాచర భూత ప్రపంచమున నేను కానిది ఏదీను లేదు. నాంతోస్మి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. 40 న అంతః అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు ఉద్దేశతః ప్రోక్తః విభూతేః విస్తరః మయా. పరంతప అర్జున మమ నా యొక్క దివ్యానాం దివ్యములైన విభూతీనాం విభూతులకు అంతః అంతము నా అస్తి లేదు ఏషతు ఇది మయా నా చేత విభూతే విభూతి యొక్క విస్తర వివరణము ఉద్దేశతః సంక్షేపముగా ప్రోక్తః చెప్పబడినది. ఓ పరంతప నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా చెప్పబడినది. యద్యద్విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. 41 యత్ యత్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జితం ఏవ వా తత్ తత్ ఏవ అవగచ్చ త్వం మమ తేజోంశ సంభవం. విభూతిమత్ విభూతియుక్తమైనదియు శ్రీమత్ కాంతియుతమును ఊర్జితం ఏవ వా ఉత్సాహముతో గూడినదియునగు యత్ ఏ సత్వం సత్వము తత్ తత్ అది అంతయును మమ నా యొక్క తేజోంశ సంభవం ఏవ తేజస్సు యొక్క అంశము వలన కలిగిన దానినిగనే త్వం నీవు అవగచ్చ తెలిసికొనుము. విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము కాంతియుక్తము శక్తియుక్తము అయిన వస్తువేదైనను నా తేజస్సు యొక్క అంశము నుండియే కలిగినదని ఎరుగుము. అథవా బహునైతేన కిం జ్ఞానేత తవార్జున విష్ణభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. 42 అథవా బహునా ఏతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్ణభ్య అహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితః జగత్. అర్జున అర్జున అథవా ఇంతేగాక బహునా విశేషమైన ఏతేన ఈ జాతేన తెలియుటచేత తవ నీవు కిన్ ఏమి లాభము అహం నేను ఇదం ఈ కృత్స్నం సమస్తమైన జగత్ జగత్తును ఏకాంశేన ఏకభాగము చేత విష్టభ్య వ్యాపించి స్థితః ఉన్నాను. అథవా ఓ అర్జున ఇంతకంటెను విపులముగా తెలిసికొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగశక్తి యొక్క ఒక్క అంశముతోడనే నేను వ్యాపించియున్నాను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ 10మోऽధ్యాయః. అథ ఏకాదశోऽధ్యాయః విశ్వరూపదర్శన యోగః. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితం యత్త్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. 1 మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మసంజ్ఞితం యథా త్వయా ఉక్తం కాచః తేన మోహః అయం విగతః మమ. మదనుగ్రహాయ నన్ను అనుగ్రహించుట కొరకు త్వయా నీచేతను పరమం ఉత్కృష్టమైన గుహ్యం రహస్యమైన అధ్యాత్మసంజ్ఞితం అధ్యాత్మమైనదియును యత్ ఏ వచః వాక్యము ఉక్తం చెప్పబడినదో తేన దానిచేత మమ నా యొక్క అయం ఈ మోహః మోహము విగతః పోయినది. అర్జునుడు పలికెను ఓ కృష్ణ నన్ను అనుగ్రహింపదలచి అతిరహస్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దానివలన నా మోహము పోయినది. భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. 2 భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసః మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యం
అపి చ అవ్యయం. కమలపత్రాక్ష శ్రీకృష్ణ త్వత్త నీవలన భూతానాం భూతముల యొక్క భవాప్యయౌ ఉత్పత్తినాశములు తే నీ యొక్క అవ్యయం నాశరహితమైన మహాత్మ్యం అపి చ మహాత్మ్యము కూడా విస్తరశః విస్తారముగా మయా నాచేత శృతౌ వినబడినవి గదా. ఓ కమల ప్రత్రక్ష ఓ కృష్ణ సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహత్వమును గూర్చి వింటిని. ఏవమేతద్యథాత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. 3 ఏవం ఏతత్ యథా ఆత్తా త్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుం ఇచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. పరమేశ్వర కృష్ణ ఆత్మానం నిన్ను గురించి యథా ఏ ప్రకారముగా త్వం నీవు ఆత్త చెప్పితివో ఏవం ఏతత్ ఇదంతయును పురుషోత్తమ కృష్ణ తే నీ యొక్క ఐశ్వర్యం ఈశ్వర సంబంధమైన రూపం రూపమును ద్రష్టుం చూచుటకు ఇచ్చామి కోరుచున్నాను. ఓ పరమేశ్వర నిన్ను గురించి నీవు చెప్పినదంతయు సత్యమే, అందు సందేహమునకు తావులేదు. కాని ఓ పురుషోత్తమ జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా నేనిప్పుడు చూడదలుచుచున్నాను. మనస్యే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. 4 మన్యసే యది తత్ శక్యం మయా ద్రష్టుం ఇతి ప్రభో యోగేశ్వర తతః మే త్వం దర్శయ ఆత్మానం అవ్యయం. ప్రభో ప్రభూ మయా నాచేత తత్ ఆ స్వరూపము దృష్టుం గాంచుటకు శక్యం ఇతి సాధ్యమని మన్యసే యది తలచెదవేని యోగేశ్వర యోగేశ్వరుడా తతః అటుపిమ్మట త్వం నీవు మే నా కొరకు అవ్యయం నిత్యమైన ఆత్మానం ఆత్మస్వరూపమును దర్శయ చూపుము. ఓ యోగేశ్వర ఓ ప్రభూ నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ విశ్వస్వరూపమును నాకు చూపుము. శ్రీభగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. 5 పశ్య మే పార్థ రూపాణి శతశః అత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ అర్జున మే నా యొక్క నానావిధాని అనేక విధములైనవియు నానావర్ణాకృతీని అనేక విధములైన రంగులు రూపములు గలవియు దివ్యాని చ దివ్యములైనట్టివియు శతశః వందల కొలదియును అత ఇంకను సహస్రశః వేల కొలదియును అగు రూపాణి రూపములను పశ్య చూడుము. శ్రీభగవానుడు పలికెను ఓ అర్జున అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కువర్ణములు ఆకృతులు గల నా రూపములను గాంచుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తత బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాన్ని భారత. 6 పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతః తథా బహూని అదృష్టపూర్వాణి పశ్య ఆశ్చర్యాన్ని భారత. భారత అర్జున ఆదిత్యాన్ ఆదిత్యులను వసూన్ వసువులను రుద్రాన్ రుద్రులను అశ్వినౌ అశ్వినీదేవతలను మరుతః మరుత్తులను పశ్య చూడుము. తథా అటులే అదృష్టపూర్వాణి ఇంతవరకు చూడబడనట్టివియును బహూని అనేకములైన ఆశ్చర్యాన్ని ఆశ్చర్యములను పశ్య చూడుము. ఓ అర్జున ద్వాదశాదిత్యులను అష్టవసువులను ఏకాదశరుద్రులను అశ్వినీ కుమారులను మరుద్గణములను నాయందు చూడుము. అంతేగాక ఇంకను మునుపెన్నడును చూచి ఎరుగని అనేకములైన అద్భుతములను చూడుము. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. 7 ఇహ ఏకస్థం జగత్ కృత్స్నం పశ్య అద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యత్ చ అన్యత్ దృష్టుం ఇచ్చసి. గుడాకేశ అర్జున యత్ ఏ అన్యత్ ఇతరమైన దానిని ద్రష్టుం చూచుటకు ఇచ్చసి చ కోరుచున్నావో
సచరాచరం చరాచర స్వరూపమైన, కృత్స్నం సమస్తమైన, జగత్తును చూడుము. ఓ అర్జున, నా ఈ రూపమునందు ఒకేచోట స్థితమై ఉన్న సమస్త చరాచర జగత్తును చూడుము. అంతేగాక ఇంకను నీవు చూడదలచుకొనిన వాటినన్నింటినీ నా శరీరమునందు ఒకేచోట దర్శింపుము. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. 8 న తు మాం శక్యసే ద్రష్టుం అనేన ఏవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగం ఐశ్వరం. మాం నన్ను, అనేన ఈ, స్వచక్షుష ఏవ నీ కన్నుల చేతనే, ద్రష్టుం చూచుటకు, న శక్యసేతు సాధ్యపడదు, తే నీ కొరకు, దివ్యమైన, చక్షుః దృష్టిని, దదామి ఇచ్చుచున్నాను, మే నా యొక్క, ఐశ్వరం దివ్యమైన, యోగమును, పశ్య చూడుము. చర్మ చక్షువులతో నా ఈ రూపమును నీవు నిస్సందేహముగా చూడజాలవు, కనుక నీకు దివ్యదృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్యదృష్టితో నా ఈశ్వరీయ యోగశక్తిని దర్శింపుము. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. 9 ఏవం ఉక్త్వా తతః రాజన్ మహాయోగేశ్వర హరి దర్శయామాస పార్థాయ పరమం రూపం ఐశ్వర్యం. రాజన్ రాజా, ఏవం ఈ విధముగా, ఉక్త్వా పలికి, తతః ఆ తరువాత, మహాయోగేశ్వర గొప్ప యోగేశ్వరుడైన, హరి శ్రీహరి, పరమం ఉత్తమమైన, ఐశ్వరం ఈశ్వర సంబంధమైన, రూపం విశ్వరూపమును, పార్థాయ పార్థుని కొరకు, దర్శయామాస చూపెను. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి, అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన విశ్వరూపమును అర్జునునకు చూపెను. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. 10 అనేక వక్త్రం నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. అనేక వక్త్రనయనం అనేకమైన ముఖములు కన్నులు గలదీయును. అనేకాద్భుత దర్శనం అనేకములైన అద్భుత దర్శనములు గలదీయు. అనేక దివ్యాభరణం అనేకములైన దివ్య ఆభరణములు గలదీయును. దివ్యానేకోద్యతాయుధం దివ్యములు అనేకములునైన ఎత్తబడిన ఆయుధములు గలదీయు. దివ్యమాలాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. 11 దివ్యమాలాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమాలాంబరధరం దివ్యములైన హారములు వస్త్రములు గలదియు. దివ్యగంధానులేపనం దివ్యమైన గంధపులేపనము గలదియు. సర్వాశ్చర్యమయం సర్వములైన ఆశ్చర్యములతో నిండినదియు. అనంతం అనంతమైనదియు. విశ్వతోముఖం అంతటను ముఖములు గలదియు. దేవం స్వయం ప్రకాశమానమునైనది. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండెను. దివ్యములగు మాలలను వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్యశరీరము నుండి దివ్యచందన పరిమళములు దశదిశల గుబలించుచుండెను. ఆ విశ్వరూపమును అర్జునుడు దర్శించెను. దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థిత యది బాహ్ సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. 12 దివి సూర్యసహస్రస్య భవేత్ యుగపత్ ఉత్థిత యది బాహ్ సదృశీ సా స్యాత్ భాసః తస్య మహాత్మనః. దివి ఆకాశమునందు సూర్యసహస్రస్య వేలకొలది సూర్యుల యొక్క యుగపదుత్థిత ఏకకాలమందు కదిలిన బాహ్ కాంతి భవేత్యది సంభవించనేని సా ఆ కాంతి తస్య ఆ మహాత్మనః మహాత్ముని యొక్క భాసః కాంతికి సదృశీ సమానమైనది స్యాత్ అగును. ఆకాశమున వేలకొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించిన చోవచ్చు కాంతి పుంజములను ఆ విరాట్ రూపతేజస్సులకు సాటిరావు. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకదా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. 13 తత్ర ఏకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తం అనేకదా అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవ తదా అప్పుడు పాండవ అర్జునుడు అనేకదా అనేక విధములుగా ప్రవిభక్తం విభజించబడియున్న జగత్తును కృత్స్నం
సర్వమును దేవదేవస్య దేవదేవుని యొక్క తత్ర ఆ శరీరే దేహమునందు ఏకస్థం ఒక్కచోటనున్నదానిగా అపశ్యత్ చూచెను. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేర్వేరుగా ఒకేచోట ఉన్నదానినిగా దర్శించెను. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. 14 తతః స విస్మయావిష్ట హృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలి అభాషత. తతః తరువాత స ఆ ధనంజయ అర్జునుడు విస్మయావిష్ట విస్మయయుక్తుడై హృష్టరోమ పులకాంకితుడునై దేవం దేవుని గూర్చి శిరస శిరస్సు చేత ప్రణమ్య నమస్కరించి కృతాంజలి అంజలి ఘటించి అభాషత పలికెను. అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును జూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకాంకితుడై తేజోమయమైన ఆ విరాట్ రూపమునకు శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించుచు ఇట్లనెను. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూతవిశేషసంగాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. 15 పశ్యామి దేవాన్ తవ దేహే సర్వాన్ తథా భూతవిశేషసంగాన్ బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం ఋషీన్ చ సర్వాన్ ఉరగాన్ చ దివ్యాన్. దేవాన్ దేవా తవ నీ యొక్క దేహే దేహమునందు సర్వాన్ సమస్తమైన దేవాన్ దేవతలను తథా అటులే భూతవిశేష సంఘాన్ చరాచర భూత సమూహములను ఈశం ఈశుడు కళాసనస్థం పద్మాసనము నందున్నవాడునైన బ్రహ్మాణం బ్రాహ్మను సర్వాన్ సమస్తములైన ఋషీంచ ఋషులను దివ్యాన్ దివ్యములైన ఉరగాన్ చ ఉరగములను పశ్యామి చూచుచున్నాను. అర్జునుడు పలికెను, ఓ దేవాదిదేవా, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను నానావిధ ప్రాణికోటిని కమలాసనుడైన బ్రహ్మను మహాదేవుడైన శంకరుని సమస్త ఋషులను దివ్యసర్పములను గాంచుచున్నాను. అనేక బాహూదరవాక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. 16 అనేక బాహూదరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతః అనంతరూపం న అంతం న మధ్యం న పునః తవ ఆదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వేశ్వర విశ్వేశ్వరుడా విశ్వరూప విశ్వరూపుడా. అనేక బాహూదరవక్త్ర నేత్రం అనేకములైన బాహువులు పొట్టలు ముఖములు నేత్రములు కలిగియున్న సర్వతః అన్ని చోట్ల అనంతరూపం అనంతరూపములు గల త్వాం నిన్ను పశ్యామి చూచుచున్నాను. పునః మరియు తవ నీ యొక్క ఆదిం మొదలును నా పశ్యామి చూడజాలకున్నాను. అంతం అంతమును నా చూడజాలకున్నాను. మధ్యం మధ్యమును నా చూడజాలకున్నాను. ఓ విశ్వేశ్వర విశ్వరూప, నీ బాహువులు ఉదరములు ముఖములు నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగా విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మాధ్యాంతములు గోచరింపకున్నవి. కిరీటినం గదినం చక్రినం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క ద్యుతిమప్రమేయం. 17 కిరీటినం గదినం చక్రినం చ తేజోరాశిం సర్వతః దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క ద్యుతిం అప్రమేయం. కిరీటినం కిరీటము గలవానినిగా గదినం గదాధరునిగా చక్రినం చ చక్రధరునిగా సర్వతః అంతటను దీప్తిమంతం ప్రకాశించుచున్న వానినిగా తేజోరాశిం తేజోరాశివిగా దుర్నిరీక్ష్యం చూడశక్యము కాని వానినిగా దీప్తానలార్క ద్యుతిం ప్రజ్వలించెడి అగ్ని సూర్యుల కాంతిగల వానినిగా అప్రమేయం అప్రమేయునిగా సమంతాత్ అంతటను త్వాం నిన్ను పశ్యామి చూచుచున్నాను. హే విష్ణు, కిరీటమును గదను చక్రమును ధరించి అంతటను తేజోవంతమైన కాంతులను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను
జ్యోతిర్మయుడైన సూర్యునివలెను వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము గాంచుచున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త, సనాతనస్త్వం పురుషోమతోమే. 18 త్వం అక్షరం పరమం వేదితవ్యం, త్వం అస్య విశ్వస్య పరం నిధానం, త్వం అవ్యయ శాశ్వత ధర్మగోప్త, సనాతన త్వం పురుషః మతః మే. త్వం నీవు అక్షరం అవినాశివి, పరమం పరమాత్మవు, వేదితవ్యం తెలియదగిన వాడవు, త్వం నీవు అస్య ఈ విశ్వస్య విశ్వమునకు, పరం పరమైన నిధానం ఆశ్రయుడవు, త్వం నీవు శాశ్వత ధర్మగోప్త సనాతన ధర్మమును రక్షించెడి అవ్యయ నిత్యుడవు, త్వం నీవు సనాతన సనాతనుడవైన పురుషుడవు, మే నా యొక్క మతః అభిప్రాయము. పరమ అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికిని తెలిసికొనదగిన వాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు, సనాతన ధర్మరక్షకుడవు, నీవు అవ్యయుడవు, సనాతన పురుషుడవు అని నా అభిప్రాయము. అనాది మధ్యాంతమనంత వీర్యం, అనంతబాహుం శశిసూర్యనేత్రం, పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం, స్వతేజసా విశ్వమిదం తపంతం. 19 అనాది మధ్యాంతం, అనంతవీర్యం, అనంతబాహుం శశిసూర్యనేత్రం, పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం, స్వతేజసా విశ్వం ఇదం తపంతం. త్వాం నిన్ను అనాదిమధ్యాంతం ఆదిమధ్యాంతరహితుడవుగను, అనంతవీర్యం అంతములేని తేజోవంతుడుగను, అనంతబాహుం అనంతమైన బాహువులు గల వాణినిగను, శశిసూర్యనేత్రం చంద్రసూర్యులు కన్నులుగాగల వాడవుగను, దీప్తహుతాశ వక్త్రం ప్రజ్వలించుచున్న అగ్ని ముఖములయందు గలవాడవుగను, స్వతేజస స్వీయమైన తేజస్సు చేత, ఇదం ఈ విశ్వమును తపంతం తప్పింపజేయువాడవుగను, పశ్యామి చూచుచున్నాను. నీవు అదిమధ్యాంతరహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు గలవాడవు, సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది, నీ తేజస్సు చేత ఈ జగత్తును తప్పింపజేయుచున్నావు. అట్టి నిన్ను నేను గాంచుచున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః, దృష్ట్వా అద్భుతం రూపముగ్రం తవేదం, లోకత్రయం ప్రవ్యదితం మహాత్మన్. 20 ద్వావా పృథివ్యో ఇదం అంతరం హి వ్యాప్తం త్వయా ఏకేన దిశః చ సర్వాః, దృష్ట్యా అద్భుతం రూపం ఉగ్రం తవ ఇదం ఈ అంతరం మధ్యప్రదేశము, సర్వాః సమస్తమైన, దిశః చ దిక్కులు, ఏకేన ఒక్కడవైన, త్వయా నీచేత, వ్యాప్తం హి వ్యాపింపబడియున్నవి కదా, తవ నీ యొక్క, అద్భుతం అద్భుతమైన, ఉగ్రం భయంకరమైన, ఇదం ఈ రూపమును, దృష్ట్వా చూచి, లోకత్రయం మూడు లోకములు, ప్రవ్యతితం భయపడినవి. ఓ మహాత్మా, దివి నుండి భువి వరకు గల అంతరిక్షము నందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై ఉన్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను మిగుల భీతిని చెందిచున్నవి. అమీహి త్వాం సురసంగా విశంతి, కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి, స్వస్తిత్యుక్త్వా మహర్షిసిద్ధసంగాః, స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. 21 అమీ హి త్వాం సురసంగాః విశంతి కేచిత్ భీతాః ప్రాంజలయః గృణంతి, స్వస్తి ఇతి ఉక్త్వా మహర్షి సిద్ధసంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. అమి ఈ సురసంగా దేవతా సమూహములు, త్వాం నిన్ను, విశంతి ప్రవేశించుచున్నవి, కేచిత్ కొందరు, భీతాః భయపడిన వారై, ప్రాంజలయః చేతులు జోడించిన వారై, గృణంతి స్తుతించుచున్నారు. మహర్షి సిద్ధసంగాః మహర్షుల సిద్ధపురుషుల సమూహము, స్వస్తి ఇతి స్వస్తి అని, ఉక్త్వా పలుకుచు, పుష్కలాభిః అనేకములైన, స్తుతిభిః స్తోత్రముల చేత, త్వాం నిన్ను, స్తువంతి హి స్తుతించుచున్నారు. ఇదిగో ఆ దేవతలెల్లరును కీర్తించుచున్నారు, ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులును సిద్ధులును స్వస్తివచనములతోడను
ఉత్తమోత్తమ స్తోత్రముల తోడను నిన్ను ప్రార్థించుచున్నారు. రుద్రాదిత్య వసవో ఏ చ సాధ్య విశ్వేస్వినౌ మరుతశ్చోస్మశ్మపాశ్చ గంధర్వయక్షాసుర సిద్ధ సంగా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. 22 రుద్రాదిత్య వసవ ఏ చ సాధ్య విశ్వే అశ్వినౌ మరుత చ ఊష్మపా చ గంధర్వయక్షాసుర సిద్ధ సంగా వీక్షంతే త్వాం విస్మితా చ ఏవ సర్వే. రుద్రాదిత్య రుద్రులు ఆదిత్యులు వసవ వసువులు ఏ ఎవరు సాధ్యా చ సాధ్యులు విశ్వే విశ్వే దేవతలు అశ్వినౌ అశ్వినీ దేవతలు మరుతః చ వాయుదేవతలు ఊష్మపాః చ పితృదేవతలు గంధర్వయక్షాసుర సిద్ధాసంగా గంధర్వులు యక్షులు అసురులు సిద్ధులు మొదలగు వారి సమూహములు సర్వే అందరును విస్మితాః చ ఏవ విస్మయమును పొందినవారలై త్వాం నిన్ను వీక్షంతే చూచుచున్నారు. ఏకాదశ రుద్రులును ద్వాదశాదిత్యులును అష్టవసువులును సాధ్యులును విశ్వే దేవతలును అశ్వనీకుమారులును మరుద్గణములును పితరులును అట్లే గంధర్వయక్షాసుర సిద్ధ సముదాయములను సంభ్రమాశ్చర్యములతో నిన్నే గాంచుచున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరూపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యతితాస్తదాహం. 23 రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవతితాః తథా అహం మహాబాహో కృష్ణ బహువక్త్ర నేత్రం అనేకములైన ముఖములు కన్నులు గలదియు బహుబాహూరు పాదం అనేకములైన బాహువులు ఊరువులు పాదములు గలదియు బహూదరం అనేక పొట్టలు గలదియు బహుదంష్ట్రాకరాళం అనేకములైన కోరలచేత భయంకరమైనదియు మహత్ గొప్పదియునైన తే నీ యొక్క రూపం రూపమును దృష్ట్వా చూచి లోకా లోకములు తథా అటులనే అహం నేను ప్రవ్యతిత భయమును పొందినవి. హే మహాబాహో అసంఖ్యాకములైన వక్త్రములను చేతులను తొడలను పాదములను ఉదరములను కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరును భయకంపితులగుచున్నారు. నేను కూడా అలాగే భయపడుచున్నాను. నభః స్పృశం దీప్తమనేకవర్ణం వ్యత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యతితాంతరాత్మ ధృతిం న విందామి శ్రమం చ విష్ణో. 24 నభః స్పృశం దీప్తం అనేకవర్ణం వ్యత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యతితాంతరాత్మ ధృతిం న విందామి సమం చ విష్ణు. విష్ణో కృష్ణ స్పృశం ఆకాశమును తాకెడివాడవు దీప్తం ప్రకాశమానుడవు అనేకవర్ణం ఎన్నో రంగులు గలవాడవు వ్యాత్తాననం తెరచిన నోళ్ళు గలవాడవు దీప్త విశాల నేత్రం ప్రజ్వలించు విశాల నేత్రములు గలవాడవు అగు. త్వాం నిన్ను దృష్ట్వా చూచి ప్రవ్యతితాంతరాత్మ భయపడిన అంతరాత్మ గలవాడనై ధృతిం ధైర్యమును సమం చ శాంతిని న విందామిహి పొందజాలకున్నాను గద. ఏలనన హే విష్ణు నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేకవర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది. శాంతి పొందలేకయున్నాను. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైన కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. 25 దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వా ఏవ కాలానల సన్నిభాని దిశ న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దంష్ట్రాకరాళాని కోరలచే భయంకరమైనవియు కాలానల సన్నిభాని ప్రళయాగ్నిని బోలిన తే నీ యొక్క ముఖాని ముఖములను దృష్ట్వా ఏవ చూచియే దిశ దిక్కులను న జానే తెలిసికొనజాలకున్నాను శర్మ సుఖమును న లభే చ పొందజాలకున్నాను దేవేశ దేవదేవ జగన్నివాస జగదాశ్రయ ప్రసీద ప్రసన్నుడవగుము. ఓ జగన్నివాస భయంకరములైన కోరలతో ఒప్పుచున్న నీ
ముఖములు ప్రళయాగ్ని జ్వాలలవలె భీతిగోల్పుచున్నవి, వాటిని చూచిన నాకు దిక్కు తోచకున్నది, నెమ్మది శూన్యమైనది. ఓ దేవేశ, ప్రసన్నుడ వగుము. అమీచ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. 26 అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహ ఏవ అవనిపాలసంఘైః భీష్మః ద్రోణః సూతపుత్రః తథా అసౌ సహ అసదీయైః అపి యోధముఖ్యైః. అమీ ఈ ధృతరాష్ట్రస్య ధృతరాష్ట్రుని యొక్క పుత్రాః కుమారులును అవనిపాల సంఘై సహ ఏవ రాజసమూహముతో గూడి తథా అటులే భీష్మః భీష్ముడు ద్రోణః ద్రోణుడు అసౌ ఈ సూతపుత్రః సూతపుత్రుడు అస్మదీయైః మనవారైన యోధముఖ్యైః సహ అపి యుద్ధ ప్రముఖులతో కూడా సర్వే చ అందరును ఇచ్చట చేరియున్న ఈ ధృతరాష్ట్రపుత్రులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మపితామహుడు ద్రోణుడు కర్ణుడు అట్లే మన పక్షమునందలి ప్రధానయోధులు అందరును వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలాగ్నా దశనంతారేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. 27